కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలో వితంతువులకు వృద్ధులకు పెన్షన్లు పెంచిస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. ఇచ్చేటోడు ఇవ్వడు, అడిగేవాడు అడగడంటూ ప్రభుత్వంపై అటు ప్రతిపక్షంపై మండిపడ్డారు. ఇక వృద్ధులను వితంతువులను ఒంటరి మహిళల్లో మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పెన్షన్ మీద ఆధారపడే ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. పెన్షన్ పెంచుతామనే మాటిచ్చి ఓట్లు తీసుకొని గద్దెనెక్కిన తర్వాత వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను చేయుత పరిధిలో పెన్షన్ మీద ఆధారపడే బతుకుతున్న పేద వర్గాలందరినీ నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం అది తన మోసపూరిత పరిపాలనకు నిదర్శనం. 20 నెలలు గడిచినా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో గాని బయట గాని ప్రస్తావించకపోవడం పేదల పట్ల ప్రతిపక్షాలకు కూడా ఒక బాధ్యత లేదు అనడానికి, ఒక చిన్న చూపు చూస్తారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లాంటి పరిస్థితిలోనే 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కొక్కరు 40,000 రూపాయలు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 నెలలుగా ఈ వర్గాలకు దక్కాల్సిన డబ్బు 20,000 కోట్ల రూపాయలు వీళ్ళకి చెందకుండా పోయింది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఇంకా మౌనంగా ఉంటే పెంచడు అనే విషయం అర్థమైంది కనుక, ఇంకా మౌనంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరు బాధ్యతతో మాట్లాడుతుండే విషయం రుజువైంది కనుక ఇక పెన్షన్ పెంపుదల కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని నా వికలాంగుల